సెన్సార్ సభ్యులు సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఏమిటి, రంగస్థలం అనేది ఈ సినిమా చూసిన తర్వాత దాన్ని మర్చిపోయే పరిస్థితే ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు, ఈ పెద్ద ఒక ఎత్తులాగా కనిపించింది. భరద్వాజ గారు, ఇప్పుడు మనకి పెద్ద రిలీజ్కి వచ్చేసింది, సెన్సార్ అయిపోయిందని చెప్పి సెన్సార్ అయిపోయింది, యుఏ సర్టిఫికేట్ వచ్చేసింది అని కూడా చెప్పేశారు. యూబై రాబోతుంది. యూబై అనేది ఆల్రెడీ బయటకు వచ్చేసింది. అదేలేండి. 3 గంటల 2 నిమిషాలు నిడివి ఉంది సినిమా అనేది కూడా చెప్పేశారు. అయితే సెన్సార్ టాక్ మీద ఒక క్యూరియాసిటీ ఉంటుంది జనాలకి. అవును, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది. సెన్సార్ సభ్యులు సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఏమిటి అనే దాని మీద బయట ప్రపంచం క్యూరియస్గా ఉంటుంది. పర్టికులర్గా ఒక పెద్ద స్టార్ సినిమా వచ్చి చాలా గ్యాప్ ఉంది. అవును, ఈ గ్యాప్లో జనాలందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. అందుకని ఆ క్యూరియాసిటీ మేరకు సెన్సార్ రిపోర్ట్కి అంటే గతంలో కనిపించనంత క్యూరియాసిటీ కనిపిస్తోంది ఈ సినిమాకి. వాళ్ళు కూడా ప్రపంచానికి తెలియజేయటం కోసం ప్రయత్నం చేశారు. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అనేది ఒక నివేదిక. దాంతోపాటు టోటల్ సినిమా సుకుమార్ గారు మొన్న వేదిక మీద చెప్పాడు, రంగస్థలం అనేది అసలు మీకు ఏ సందర్భంలోనూ గుర్తు రావటం కాదు, ఈ సినిమా చూసిన తర్వాత దాన్ని మర్చిపోయే పరిస్థితే ఉంటుంది అన్న టోన్లో చెప్పాడు ఆయన. సినిమా ఇప్పుడు అదే అంటే రంగస్థలం ఇంటూ 3 వేసుకుంటారా 4 వేసుకుంటారా అనేది మీ ఇష్టం అని చెప్పేశాడు ఆయన. చెప్పాడు కాబట్టి అంటే చూసి చెప్తున్నాను నేను ఈ మాట అన్నాడు ఆయన. ఇప్పుడు అదే అభిప్రాయం దాదాపుగా సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చినట్టు కనిపిస్తోంది. వాళ్ళు కూడా ఎమోషనల్గా ప్రతి క్యారెక్టర్ని చాలా పద్ధతిగా డిజైన్ చేశారు. అలాగే డైలాగ్స్ అంటే వాళ్ళు పర్టికులర్గా వాడినటువంటి ఉత్తరాంధ్ర యాస నుంచి దొర్లేటువంటి కొన్ని పదాలు చిన్న దానికి సంబంధించిన అభ్యంతరాలు తప్ప ఇతర అంశాల పట్ల అభ్యంతరాలు ఏమీ సెన్సార్ నుంచి కంటెంట్ విషయంలోనూ అలాగే ఇతర అంశాల పట్ల వచ్చినట్టు ఎక్కడా లేదు. ఆల్రెడీ సాంగ్స్ అన్నీ ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాయి జనాలకి. ఆ పాటలు వాళ్ళని అలరించటం మాత్రమే కాదు, ఒకటి ఎమోషనల్ రైడ్ ఉంది, ఒక పాట మోటివేషనల్ సాంగ్, అది బయట కూడా మంచి అప్లాజ్ వచ్చింది దానికి. అదే సో ఇది అంటే ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతి గెటప్పుల దగ్గర నుంచి అంటే జగపతి బాబు క్యారెక్టర్ గెటప్ చాలా విచిత్రంగా ఉంది. అంటే ఆయనే చెప్పుకున్నట్టుగా నేను ఆ గెటప్లో బయట ఏదో షాప్కి వెళ్ళాను, నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు అని చెప్పుకున్నాడు ఆయన. సో ఆ మేరకు ప్రతిదీ అంత కష్టపడి రూటెడ్గా తయారు చేశారు. తయారు చేయటం వెనకాల బుచ్చిబాబు తపన, కృషి, ఆయన కళ ఎంతకాలం నుంచి సస్టైన్ అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం అయితే ఉప్పెన కన్నా ముందే ఉంది ఈ లైన్ నా దగ్గర అన్నాడు ఆయన. రెండోది సెన్సార్ సభ్యుల్ని థ్రిల్ చేసిన అంశం ఏంటంటే జనరల్లో ఒక అథ్లెట్ అనేది చూసాం ఇంతకుముందు, కానీ ఇలా ఒక కాంప్లెక్సిటీ తీసుకొచ్చి అన్ని క్రీడల్ని ఒక చోటకి తీసుకొచ్చి నడిపించటం అనేది ఇది సామాన్యమైన ఫీట్ కాదు. అంటే స్క్రిప్ట్ పరంగా మాత్రమే కాదు, క్యారెక్టర్ ఊహించినప్పుడు బాగానే ఉంటుంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది కష్టం, క్రిటికల్ అవుతుంది. కానీ ఆ క్రిటికల్ అవ్వకుండా దాన్ని చాలా ఆర్గానిక్గా నడిపించేశాడు ఆయన రామ్ చరణ్ అనేది వాళ్ళు ప్రధానంగా ఫీల్ అయింది. అది వాళ్ళు థ్రిల్ ఫీల్ అయింది కూడా. ఆ థ్రిల్లో నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రిసియేషన్ మోడ్లోకి వెళ్ళి డైరెక్టర్ని పిలిచి అభినందించారు అనేది బయటకు వచ్చినటువంటి నివేదిక. కాబట్టి సినిమాకి పాజిటివ్ రిపోర్టే ఉంది, అక్కడ నుంచి పాజిటివ్ రిపోర్ట్ ఉంది. నిజానికి ఇంతకుముందు వేదికల మీద సుకుమార్ కావచ్చు, ఇంకా చూసిన వాళ్ళు కొద్దిమంది చూశారు. ఆయన చెప్పినట్టు, బుచ్చిబాబు చెప్పినట్టు 40-50 మంది చూసుంటారేమో మొత్తం మీద టీంలో నుంచే. అంటే అందరికీ సమగ్రంగా కూడా ఒక కాపీ వేసి చూపించినట్టు లేదు వీళ్ళు. చిరంజీవి గారు ఎమోషనల్ అయ్యారని చెప్పి మాట్లాడారు ఆయన. అవును, సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యారు చిరంజీవి గారు అని చెప్పి. అవును, అంటే మొదట్లో ఆయనకి కథ లైన్ కూడా చెప్పలేదు నేను, ఆయనకు తప్పించుకుని తిరిగాను ఆయన అడుగుతాడేమో. తర్వాత ఆయన ఫైనల్గా చూసి
బాగా తీసావని చెప్పి అప్రిషియేట్ చేశాడు అనేది చెప్పాడు ఆయన. అదే. అలా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా పట్ల ఒక పాజిటివ్ వైబ్ ఇస్తూ వెళ్తున్నారు. అదే. ఇప్పుడు సెన్సార్ నుంచి కూడా అదే వచ్చింది. మ్మ్. అదే వచ్చింది కాబట్టి ఆల్రెడీ జనం ఆ మూడ్లో ఉన్నారు, మ్మ్. ఆ సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నారు. అంటే జనరల్గా ఒక కమర్షియల్ హీరో సినిమా అనగానే ఏదో ఒక నామినల్ స్టోరీ, అందులో కథే ఉండదు, ఏదో 4 ఫైట్లు 4 పాటలు అనేటువంటి రోజులు వెళ్ళిపోయినాయి. అవును. అది మనకి దాదాపు 98 ఆ ప్రాంతాలకే ఆ పరిస్థితి వెళ్ళిపోయింది. మ్మ్. పెద్ద హీరో సినిమా అయినప్పటికీ దాని మీద ఇంకా పెద్ద కష్టం పడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు మ్మ్. కంటెంట్ ఫ్రెష్గా ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఫ్రెష్గా ఉండాలి, ప్రతి ఫ్రేము ఫ్రెష్గా ఉండాలి. ఈ కసరత్తు పెరిగింది అనే విషయం చూడట్లేదు. ఇప్పుడు బిగ్ స్టార్ సినిమా అంటే బిగ్ కష్టమే, మ్మ్. ఈజీ వ్యవహారం కాదు. ఒకప్పుడు అలా నడిచింది, ఇప్పుడు అలా నడిచే పరిస్థితి కాదు. మ్మ్. ఆ కష్టం వాళ్ళు పడుతున్నారు. పర్టికులర్గా రామ్ చరణ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో తను చేసిన క్యారెక్టర్లు అన్నీ ఒక ఎత్తు. మనం దీనికి బయటకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్, మొన్న వచ్చినటువంటి ట్రైలర్తో సహా అవును. చూస్తే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు, ఈ పెద్ద ఒక ఎత్తులాగా కనిపించింది. మ్మ్. చాలా మెచ్యూర్డ్గా కనిపించాడు మ్మ్. ప్రతి షాటు చాలా డెడికేషన్ కనిపించింది. అందుకని ఇది డెఫినెట్గా ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేసే సినిమా అవుతుంది అనే ధైర్యం అయితే ఉంది ఇప్పుడు. ఓకే. ఈ సెన్సార్ రిపోర్ట్ అనే మాత్రమే కాదు, ఇతర అంశాలన్నీ కూడా మ్మ్. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఏ ఒక్క ప్రమోషనల్ కంటెంట్ మిస్ఫైర్ కాలేదు. అవును. సో ఇది ఇప్పటివరకు కొనసాగుతోంది. పెద్ద అంటే అదేదో రికార్డులు బద్దలు కొట్టేస్తుంది, 2000 3000 ఈ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గౌరవప్రదమైనటువంటి మ్మ్. నెంబర్ అయితే క్రియేట్ చేస్తుంది. ఓకే.